హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు, పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత 1945లో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఆవిర్భవించింది, ఐక్యరాజ్య సమితి. మరి అందులో ఉన్నటువంటి 6 ఆర్గన్స్లో ఒకటి యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ యుఎన్ఎస్సిని తీసుకొచ్చి ఇప్పుడు 80 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్కి పూర్తి కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అవసరం అన్నట్టుగా మన భారతదేశంతో పాటు వివిధ దేశాలన్నీ అడుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు యుఎన్ఎస్సి ఏంటి, యుఎన్ఎస్సిలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి, మన భారతదేశం పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుతోంది, ఏ బేసిస్ మీద పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుతోంది, అలాగే మన భారతదేశంతో పాటు ఏ దేశాలు పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుతున్నాయి, అలాగే L69 కంట్రీస్, అలాగే C10 కంట్రీస్ అంటున్నాం, ఈ గ్రూపింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ అంటున్నాం, ఐక్యరాజ్య సమితి. ఇందులో మన ఇండియా అన్నటువంటిది ఫౌండింగ్ మెంబర్గా ఉందా అన్నటువంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఫౌండింగ్ మెంబర్ ఎందుకు అంటే అప్పటికి మనకి స్వాతంత్రం రాలేదు. అలా రాకపోయినా ప్రీ ఇండిపెండెన్స్ టైంలోనే ఈ యునైటెడ్ నేషన్స్ చార్టర్ మీద మన భారతదేశం సంతకం చేసింది. 1945లోనే మన భారతదేశం సైన్ చేయటం జరిగింది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన డిక్లరేషన్ మీద. సో యునైటెడ్ నేషన్స్ యొక్క ఫౌండింగ్ మెంబర్ ఇండియా, ఇదొకటి గమనించాలి. రెండవది, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి 6 ఆర్గాన్స్లో యుఎన్ఎస్సి కూడా ఒకటి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఒకటి అనేసి మనకి తెలుసు. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అంటే మొత్తం ఇప్పుడు 15 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 15లో 5 వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీస్ లేదా P5 కంట్రీస్ అంటాము. ఇంకొక 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ కంట్రీస్ లేదా P5 అన్నామా. ఏంటి ఈ P5 కంట్రీస్? ఒకటి ఎలాగో యుఎస్ఏ అన్నటువంటిది ఉంటుంది, రెండవది వచ్చేసరికి చైనా, మూడవది వచ్చేసరికి ఫ్రాన్స్, అలాగే యూకే, బ్రిటన్, అలాగే నార్త్ ఐర్లాండ్ అన్నటువంటి వస్తాయి. ఐదవది వచ్చేసరికి రష్యా. అవునా? సో ఇక్కడ ఒక్కసారి గమనించండి, యుఎస్ఏ మనకి నార్త్ అమెరికా కాంటినెంట్కి సంబంధించి యుఎస్ఏ రిప్రజెంటేషన్ ఉంది. ఏషియాకి సంబంధించి ఎన్ని దేశాలు ఉన్నాయి, కానీ కేవలం చైనా రిప్రజెంటేషన్ మాత్రమే ఉంది. సో ఇది అండర్ రిప్రజెంటెడ్. మరి ఈ మూడు కూడా యూరప్కి సంబంధించినటువంటి దేశాలే. ఇది యురేషియన్ కంట్రీనే, కానీ యూరప్కి సంబంధించి ఏమవుతుంది, ఓవర్ రిప్రజెంటెడ్ ఇది. మరి ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికా లేదా సౌత్ అమెరికా ఏది, ఆఫ్రికా దేశాలు ఏవి, ఏషియా నుంచి కేవలం ఒక్క దేశమే ఉంది, వీటన్నింటికి రిప్రజెంటేషన్ ఏది? సో మారుతున్న గ్లోబల్ ఆర్డర్ ప్రకారం, గ్లోబల్ ఆర్డర్ మారుతోంది, దాని ప్రకారం మెంబర్షిప్ కూడా మారాలి. సో మెంబర్షిప్లో చేంజెస్ అన్నటువంటివి రావాలి అన్నట్టుగా వివిధ దేశాలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. ఆ మెంబర్షిప్లో కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది, నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎందుకని పర్మనెంట్ మెంబర్షిప్ కోరాలి? ఒక దేశం మేము పర్మనెంట్ మెంబర్గా మారాలి అంటే ఎందుకని ఆ పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనుకుంటోంది? వీటికి వీటో పవర్ అన్నటువంటిది ఉంది. ఏంటి వీటో పవర్ అంటే? టు ఫోర్బిడ్ అంటాం, వీటోకి ఎగ్జాక్ట్ మీనింగ్. సో ఇక్కడ ఏదైనా ఒక రెజల్యూషన్ అన్నటువంటిది పాస్ చేసినప్పుడు దానికి వీటో పవర్ని యూజ్ చేస్తే ఆ రెజల్యూషన్ అన్నటువంటిది వీగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది స్టార్ట్ అయిన తర్వాత రష్యాకి అగెనెస్ట్గా యుఎన్ఎస్సిలో చాలా రెజల్యూషన్స్ తీసుకొచ్చారు. సో వాటికి రష్యా తనను తాను వీటో చేసేసుకుంది. సో ఆ రెజల్యూషన్స్ అవి కూడా పాస్ అవ్వలేదన్నమాట. సో అలా ఆ 5 పర్మనెంట్ కంట్రీస్కే ఎందుకు ఉండాలి? సో ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే 5తో పాటు ఎన్నో దేశాలకి ప్రాముఖ్యత అన్నటువంటిది పెరుగుతుంది. మరి ఆ నేపథ్యంలో మాకు కూడా మెంబర్షిప్ అన్నటువంటిది ఉండాలి అన్నటువంటిది. అలా ఫామ్ అయినటువంటిదే G4 గ్రూప్ అన్నటువంటిది. G4 గ్రూప్లో మెంబర్ కంట్రీస్ ఏంటి అంటే మన భారతదేశం, అలాగే జపాన్, అలాగే జర్మనీ, అలాగే బ్రెజిల్. ఈ 4 దేశాలు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి మాకు అనేసి అడుగుతూ ఉన్నాయన్నమాట.
అందులో మన భారతదేశం కూడా ఉంది. ఇది కాకుండా మనకి L69 కంట్రీస్ లేదా L69 గ్రూప్ అనేసి పిలుస్తూ ఉంటాం. L69 గ్రూప్లోకి వచ్చేసరికి మొత్తం 42 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 42 మెంబర్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. వాటిలో 32 వచ్చేసరికి డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయి. డెవలపింగ్ నేషన్స్ అవి కూడా మనం గమనిస్తే ఇక్కడ ఆఫ్రికా నుంచి ఆఫ్రికా, ఏషియా, ఈ 42 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆఫ్రికా, ఏషియా, కరీబియన్ ఐలాండ్స్, అలాగే మనకి పసిఫిక్కి సంబంధించి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ SIDN అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇలాగా వివిధ కాంటినెంట్స్ నుంచి వీళ్ళు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళతో పాటు ఇంకొకటి C10 గ్రూప్ అనేసి. C10 గ్రూప్ ఏంటి? C10 గ్రూప్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. ఇవి ఎన్ని ఆఫ్రికన్ కంట్రీస్? 10 ఆఫ్రికన్ కంట్రీస్. వీళ్ళు కూడా ఈ రిఫార్మ్స్ కావాలి UNSCలో అనేసి అడగటం స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇప్పుడు UNSCలో రిఫార్మ్స్ కావాలి, ఎందుకని రిప్రజెంటేషన్ అనేటువంటిది సరిగ్గా లేదు. అలాగే 1945లో ఎలాంటి అప్పటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేవు, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నటువంటివి వచ్చాయి. మరి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఈ నేపథ్యంలో అసలు మన భారతదేశం ఎందుకు ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుకుంటూ ఉంది? పర్మనెంట్ మెంబర్షిప్ ఎప్పటి నుంచో మనం పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఏమన్నారు, ఇందులో మేము పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి కోరుకోవటం కాదు, ఇది మా హక్కు అన్నట్టుగా అన్నారు. ఎందుకు అలా అన్నారు? మనకి తెలుసు, పాపులేషన్ పరంగా చూసుకుంటే లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ప్రపంచంలోనే, అవునా? మనం చూస్తే 1/6 ఆఫ్ పాపులేషన్కి మన భారతదేశమే నిలవుగా ఉంది. ఇది మనందరికీ తెలుసు. రెండవది వచ్చేసరికి డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనది, అవునా? అలానే పోనీ ఎకానమీ పరంగా చూసుకుంటే మనం ఏమైనా తక్కువ స్థానంలో ఉన్నామా? GDP పరంగా కనుక మనం చూసుకుంటే 5th లార్జెస్ట్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకనామీ మనది. పోనీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి చూసుకుంటే, PPPకి సంబంధించి చూసుకుంటే 3rd లార్జెస్ట్ ఎకానమీ మనది. సో ఇలా చూసుకున్నా మనది ఎక్కువగానే ఉంది. అట్లానే ఇండియా అన్నటువంటిది ఫౌండింగ్ మెంబర్ UNSCలో, అవునా? యునైటెడ్ నేషన్స్కి ఫౌండింగ్ మెంబర్గా ఉంది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నటువంటివి ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. సో వీటిలోకి వచ్చేసరికి మన భారతదేశం గత 50 సంవత్సరాల్లో గనక చూసుకుంటే దాదాపు 1,00,000 మందికి పైగా ట్రూప్స్ని, 1 lakh మెంబర్స్కి పైగా ట్రూప్స్ని ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో పార్టిసిపేట్ చేయించింది. మరి ఇన్ని చేశాం మేము, మరి మాకెందుకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉండకూడదు అన్నటువంటిది మన భారతదేశం అడుగుతోందన్నమాట. మరి దీంతో పాటుగా జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇవన్నీ ఏమంటూ ఉన్నాయి, మేము కూడా డెవలప్మెంట్ని సాధిస్తూ ఉన్నాము, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి మాకు కూడా, సో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ దేశాలు అడుగుతున్నాయన్నమాట. అయితే ఈ టాపిక్కి సంబంధించి ఇంకొకటి మనకు గుర్తుంచుకోవాలి, అది ఏంటంటే రజాలి రిఫార్మ్స్ ప్లాన్ అన్నటువంటిది. రజాలి రిఫార్మ్స్ ప్లాన్ ఏంటి? రజాలి రిఫార్మ్స్ ప్లాన్ అన్నటువంటిది 1997లో అప్పటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ప్లాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. సో ఈ ప్లాన్ ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే 15 మెంబర్ కంట్రీస్ ఉన్నాయో, అంటే మనకు తెలుసు కదా 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీస్. సో వీళ్ళు ఏమన్నారు, ఈ 15ని కాస్త ఇప్పుడు 24కి పెంచాలి, 24 కంట్రీస్కి రిప్రజెంటేషన్ అన్నటువంటిది పెంచాలి. ఎలా పెంచాలి? ఈ 5 పర్మనెంట్ కంట్రీస్తో పాటు ఇంకొక 5 పర్మనెంట్ కంట్రీస్ని తీసుకురావాలి. కానీ ఇక్కడ ఏమన్నారు, ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే కొత్తగా తీసుకొస్తున్నారో వాళ్ళకి వీటో పవర్ అన్నటువంటిది ఉండకూడదు.
సో వీటో అన్నటువంటిది లేకుండా ఇంకొక 5 దేశాలకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి. అలానే ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్తో పాటు ఇప్పుడు ఇంకొక 4 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని యాడ్ చేయండి అన్నట్టుగా ఈ ప్లాన్ అన్నటువంటిది సజెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు మిగతా దేశాలన్నీ ఏమంటున్నాయి, వీటో పవర్ లేకుండా పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తుంటే మరి ఈ 5 దేశాలకి వీటో పవర్ అన్నటువంటిది ఎందుకు? ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో, చైనా ఏదైతే ఉందో, ఈ వీటో పవర్ ఏదైతే ఉందో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఉన్నాయి, ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? యునైటెడ్ నేషన్స్లో కంపల్సరీ ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ రావాలి. మరి అది ఎలాంటి రిఫార్మ్స్ రావాలి, పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే వాటికి వీటో పవర్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. సో నెక్స్ట్ ఇయర్కి యునైటెడ్ నేషన్స్కి 80 సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్మనెంట్ మెంబర్షిప్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నటువంటిది మనం చూడాలి. అయితే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే, యుఎన్ఓ డే అనేసి మనం ప్రతి సంవత్సరం ఏ రోజుని నిర్వహిస్తాము? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.